కారు ఢీకొని మృతి చెందిన జింకకు పోస్టుమార్టం పూర్తి, కారు ట్రేస్అవుట్ చేసి కేసు నమోదు చేస్తామన్న అటవీ శాఖ అధికారులు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం మామడుగు గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం వాహన ప్రమాదంలో జింక మృతి చెందిన విషయం విదితమే. శుక్రవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఎఫ్బిఓ రాధాకృష్ణ మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో అందరూ లారీ ఢీకొని జింక మృతి చెందిందని భావించారు. కానీ జింకను ఢీకొని కారు అతివేగంగా అక్కడి నుంచి పారిపోయిందని, మృతి చెందిన జింకను చూసి నేను లారీ ఆపానని లారీ డ్రైవర్ తెలిపారు. సీసీ ఫుటేజ్లో కారు ఢీకొన్న విజువల్స్ అధికారులు గుర్తించామన్నారు. పై స్థాయి అధికారుల ఆదేశాల మేరకు పత్తికొండ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాధాకృష్ణ మరియు అటవీ శాఖ సిబ్బంది గజారామంలో జింక మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశామన్నారు. త్వరలో జింకను ఢీకొన్న కారును గుర్తించి ఘటనకు కారణమైన వ్యక్తులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. లొకేషన్ వచ్చేసి గోవిందచెట్టపల్లి పత్తికొండ రోడ్ అనమాట, మెయిన్ రోడ్ NH4 అనమాట. అక్కడికి వచ్చేపాటికి అది చనిపోయింది. ఆ కారు ఏదనేసి ఎవరు ట్రేస్ అవుట్ చేయలేదు, నెంబర్ ఏం చెప్పలేదు. మేము వచ్చేపాటికి అది వెళ్ళిపోయింది. దాని తర్వాత మా సెక్షన్ ఆఫీసర్, మా రేంజ్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేసేసి ఈ విధంగా జరిగింది సార్ అని చెప్పాను. వెంటనే డాక్టర్ని పిలిపించి PM చేయించండి అని చెప్పారు. మాకు నర్సరీ పక్కనే ఉంది కాబట్టి అక్కడికే తీసుకొని వచ్చేసి దాన్ని PM చేయించేసి ఖననం చేయడం జరిగింది. ఒకవేళ వెహికల్ ట్రేస్ అవుట్ అయితే వాళ్ళ మీదనే కేసు పెడతాం.